ఎమ్మెల్యే సోదరుడు స్వాములు మాత్రమే తేలుస్తాడని తేల్చేశాడు సిఐ. టీవీ9 బృందం చాకచక్యంగా వ్యవహరించి స్వాముల్నే స్టేషన్కి రప్పించేలా సిఐ చేత ఫోన్ చేయించింది. అప్పటికే ఆలస్యమైందన్నట్టుగా హడావుడి హంగామాతో స్టేషన్కి వచ్చిన స్వాములు అక్కడ సిఐ సమక్షంలోనే తన విశ్వరూపాన్ని చూపాడు. గవర్నర్ కాదు కదా, హోంమంత్రి సహా తననెవరూ ఏం చేయలేరంటూ ఛాలెంజ్ విసిరాడు. కావాలంటే మీరే చూడండి. సిస్టమ్ ప్రకారం వచ్చి సిఐ గారి దగ్గర కూర్చోబెడతాం, పద్ధతిగా మాట్లాడుకోవడానికి ఇష్టం అయ్యేటట్టయితే రండి మాట్లాడదామని చాలా అది నేను రేటు కూడా ఫోన్ చేయాలి, తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ దీనిలో ఆ దగ్గరికి వస్తానని చెప్పి ఒక ధర్మ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాంగ్ రూట్లు వెళ్ళామంటే రాంగ్ రూట్ మీదా వాళ్ళదా నాదే మాకు కావాల్సిన సమాధానం చెప్పండి. అంటే మీరు అన్నారు ఉపయోగించాలని నాకు చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి కొన్ని 100 కేసులు నా దగ్గరికి వస్తుంటాయి. ఏంటంటే నేను చాలా మంది నాకు అనుభవం, నేను ఒక 80 కేసులు ఉంటాయని ఈ ఏరియాలో రోడ్డు మీద ఉండు 80 కేసులు ఉంటాయని సార్ మీకు కూడా తెలియదు. మా చిన్నప్పటి నుంచి మా 12వ సంవత్సరంలో మటర్ కేసులు ఉంటాయి. నేను మొత్తం ఈ గలీస్ అంతా 5 సంవత్సరాలు కడిగేస్తాం, పక్కన వదిలేండి. ఏదైనా అనుభవం లేదా తెలివితేటలు చూపిస్తే బుర్ర పెట్టేది ఉంది. మీరు స్పష్టంగా వినొచ్చు. చూడండి ఎలా బెదిరిస్తున్నాడు. కావాలంటే మళ్ళీ వినండి. పెద్ద పొడిగా ఆధార హోమ్ మినిస్టర్ పెద్ద పొడిగా అవుతారా? ఏడో మేము ఏం చేస్తే అది ఉంది పెద్ద ఏదో అనుకున్నారేమో. ఈ ఏరియాలో రోడ్డు మీద ఉండు 80 కేసులు ఉంటాయని సార్ మీకు కూడా తెలియదు. మా చిన్నప్పటి నుంచి మా 12వ సంవత్సరంలో మటర్ కేసులు ఉంటాయి. నేను మా చిన్నప్పటి నుంచి మా 12వ సంవత్సరంలో మటర్ కేసులు ఉంటాయి. నేను ఏదైనా అనుభవం లేదా తెలివితేటలు చూపిస్తే బుర్ర పెట్టేది ఉంది. వెంటనే భవంతి విషయం తేల్చకపోతే అంతు చూస్తానంటూ సిఐ సాక్షిగా బెదిరించిన స్వాములు పక్కనే ఆడవాళ్లున్నారన్న ఇంగిత జ్ఞానం సైతం మరచి తనదైన శైలిలో బూతు పంచాంగం విప్పాడు. ఇక మీతో ఎక్కువ మాట్లాడేది లేదంటూ ఆగ్రహంతో లేచిన స్వాములు త్వరగా సమస్య పరిష్కరించకపోతే జరగబోయే పరిణామాల్ని గురించి హెచ్చరించాడు. కావాలంటే మరోసారి వినండి. సిఐ ఎలా సలహాలిస్తున్నాడో చూడండి. మీరు ఎంత పెట్టుకోండి, ఎవరి దగ్గర పోయినా ఎంత ఖర్చు పెట్టినా తీసుకుంటారు.